హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జేఎస్ అకాడమీ. డిసెంబర్ 2022లో గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది. సో 2 ఏళ్ళు మనకి గడిచిపోయింది. ఈ 2 ఇయర్స్ పూర్తిగా ప్రిపరేషన్లో ఉండిపోయినాం. గ్రూప్ 1 కావచ్చు, లేదా 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, అన్ని ఎగ్జామ్స్ రాసేసినాం. గ్రూప్ 4 రిజల్ట్ కూడా వచ్చింది. గ్రూప్ 1 అండ్ 2 అండ్ 3 ఇంకా రావాల్సి ఉంది. సో మొత్తం మీద మార్చిలోగా అన్ని రిజల్ట్ వస్తాయి. సో మనకి డైలమా ఉంది ప్రజెంట్, వాట్ నెక్స్ట్. సో ప్రత్యామ్నాయం చూసుకుందామా? 2 ఏళ్ళ శ్రమ వృధా అవుతుంది, లేదా మరొకసారి ప్రిపరేషన్ని కొనసాగించాలని చెప్పేసి ఒక డైలమాలో ఉన్నాం. సో ఎవరైతే గ్రూప్ 1, 2, 3, 4 ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు ఏం చేయాలని చెప్పేసి వీడియో ఒక క్లారిటీ తీసుకొస్తుంది మనకు. ముఖ్యంగా గ్రూప్ అభ్యర్థుల దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చేస్తున్నాం మనం. సో ఫస్ట్ ఏంటి అంటే చిల్ ఫర్ 1 వీక్ అండి. ఒక 1 వీక్ పాటు మనము ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్లో ఉండి చిన్న చిన్న ఆనందాలు కోల్పోయినాం. సో రిలేటివ్ కావచ్చు, లేదా ఫ్రెండ్స్ కావచ్చు, కలవలేకపోయినాం ఫ్రీక్వెంట్లీగా. ఒక వారం పాటు అందరిని కలుద్దాం, అందరికీ ఫోన్ చేద్దాం. సో ఈ క్షేమ లేదా బాగోగులు తెలుసుకుందాం. 31st వస్తుంది మనకి, మంచి సందర్భం అది ఫుల్ ఎంజాయ్ చేయడానికి. కాబట్టి ఈ 1 వీక్ పూర్తిగా మనము సో ఈ ప్రిపరేషన్ గోల, రిజల్ట్ గోల, కోర్టు కేసుల గోల ఏది పట్టించుకోవద్దు. పూర్తిగా మన యొక్క ఆనందాల వైపే వెళ్ళాలి. సో పూర్తిగా 1 వీక్ సరిపోతుంది, ఎందుకంటే ఎక్కువ మళ్ళీ అందులో ఉండిపోతే ఇబ్బంది అవుతుంది. సో నెక్స్ట్ 1 వీక్ అవుతే డిసెంబర్ అయిపోతుంది. సో న్యూ ఇయర్ వస్తుంది. జనవరి 1st వీక్లో ప్రజెంట్ మన యొక్క పరిస్థితి ఏంటని చెప్పేసి నిజాయితీతో అంచనా వేసుకోవాలి. సో గ్రూప్ 2లో ఎంత మార్క్స్ వస్తుంది, గ్రూప్ 3లో ఎంత స్కోర్ వస్తుంది. ముఖ్యంగా ఇవి 2 ఆస్పిరెంట్స్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి సో మనము ఒక కట్ ఆఫ్ విషయంలో అంచనాకి రాలేమండి. ఎన్ని వస్తే జాబ్ వస్తుందని చెప్పేసి ఎవరు అంచనా వేయలేరు, కరెక్ట్ చెప్పాలి అంటే. సో కాబట్టి ఎంత స్కోర్ వచ్చినప్పటికీ సో మన ప్రిపరేషన్ ఎలా ఉందని చెప్పేసి ఒకసారి రివ్యూ చేసుకోవాలి. సో అది హానెస్ట్గా ఉండాలి. సో మరి ఎందుకు తక్కువ వచ్చినాయి, తక్కువ వస్తాయి, మనం సరిగ్గా ప్రిపేర్ కాలేదా అంటే, సో ఒకరోజు ప్రిపేర్ అవ్వడము, మరొక రోజు గ్యాప్ తీసుకోవడము, ఒక రోజులో గంట మాత్రమే కేటాయించి మిగతా అవర్స్ వేరే పనుల్లో ఉండిపోవడము, అలాంటివి చేసినామా అంటే ప్రిపరేషన్లో మనకి లోపం ఉండవచ్చు. వెరీ కామన్ అండి. సో ఒక ఆస్పిరెంట్కి చదువు మాత్రమే పనులు ఉండవు. సో వాళ్ళకి పెళ్ళై ఉండవచ్చు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఏదైనా జాబ్లో ఉంటే ఆ జాబ్ ప్రొఫైల్ వర్క్ ఉంటుంది, లేదా ప్రైవేటు జాబ్లో ఉంటే ఒత్తిడి ఉంటుంది. అన్నీ మనకి ఇక్కడ సరిగ్గా మనము రివ్యూ చేసుకోవాలి. సమయం కేటాయించినామా లేదా అని చెప్పేసి ఫస్ట్ అయితే అదే అండి. సమయం కేటాయించినాము, ఓకే, మనం సరిగ్గానే ప్రిపేర్ అయినాము, రోజుకు ఒక 7 to 8 hours ప్రిపేర్ అయినాము. మరి ఎందుకు ఎక్కువ స్కోర్ రాలేదు? వ్యూహంలో ఏమైనా లోపం ఉందా అంటే, సో మనకు జనరల్గా ఏమవుతుందంటే ఎక్కువ మెటీరియల్స్ని మనం సేకరణ చేస్తాం, అది సరైన వ్యూహం కాదు. ఒక ట్రస్టెడ్ సోర్స్ పట్టుకోవాలి, దానికే స్టిక్ అయి ఉండాలి, నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఎగ్జామ్ లోపల యాక్యురేట్ ఆన్సర్ ఐడెంటిఫై చేస్తాం. సో మీరు పేపర్ 2, ఈ పేపర్ 3, పేపర్ 4 కావచ్చు, లేదా పేపర్ 1 కావచ్చు, ఎక్కువ క్వశ్చన్స్ తెలిసినవి వచ్చినాయి మనకైతే, బట్ యాక్యురేట్ ఆన్సర్ చేయలేకపోయినాం. సో కారణం ఏంటి అంటే మల్టిపుల్ సోర్స్ వైపు మనం పరిగెత్తడం, చివరి క్షణంలోనే చదవడం. సో అటువంటి మన వ్యూహ లోపం కొన్ని కనిపిస్తాయి. సో అది ఫస్ట్ మనం చూసుకోవాలి, అందులో లోపం ఉందా. సరే, మొత్తం మీద సో ఎండ్ ఆఫ్ ది రివ్యూ మనకు 2 విషయాలు అర్థం కావాలి. ఎండ్ ఆఫ్ ది రివ్యూ 2 విషయాలు అర్థం కావాలి. మన స్ట్రెంగ్త్ సో మన బలం ఏంటి. ఈ గ్రూప్ 2 4 పేపర్లో, గ్రూప్ 3 అంటే మనకు గ్రూప్ 2 కిందకి వస్తుందండి. సో ఏది ఎక్కువ చేసినాం మనము, సో బలం ఏంటి, ఎందులో బలంగా స్కోర్ చేసినాం, ఎక్కువ స్కోర్ ఎక్కడ జరిగింది, అది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. దీనికి ఒక కారణం ఉన్నది. నెక్స్ట్ బలహీనతలు ఏంటి. సో పేపర్ 3 అని చెప్పేసి ఎవరు అనొద్దు. ఒక్కొక్కరికి ఆయన ఎకనామీ సో డిగ్రీ స్థాయిలో చదివిన వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది. సో మన యొక్క వీక్నెస్ ఏంటి, ఎక్కడ స్కోర్ చేయలేకపోయినాము, కొన్నిసార్లు సరిగ్గా ప్రిపేర్ అయినప్పటికీ ఆన్సర్ ఐడెంటిఫై చేయలేకపోతాము. అటువంటి మనము గుర్తించాలి, ఒక లిస్ట్ రాసుకోవాలి, బలాలేంటి, బలహీనతలు ఏంటి. ఒక ఐడియా వస్తుందండి, ఎస్ ఇంకొంచెం ప్రిపేర్ అయితే, ఇంకొంచెం ఎఫర్ట్స్ పెడితే, ఇంకొంచెం సరిగ్గా ప్లాన్ చేయగలిగితే మనము అచీవ్మెంట్ కావచ్చు అని చెప్పేసి ఒక నమ్మకం వస్తుంది. సో దాన్ని మనము బిలీవ్ యువర్ సెల్ఫ్ అని చెప్పేసి ఫస్ట్ నమ్ముకోవాలి మనము. ఎస్ నేను సరిగ్గా ప్రిపేర్ కాలేదు, నా యొక్క రెస్పాన్సిబిలిటీ బట్టి ఎక్కువ అవర్స్ కేటాయించలేకపోయాను, ఇంకొక 2-3 hours కేటాయిస్తే మంచి స్కోర్ చేయగలను కావచ్చు అని చెప్పేసి ఒక నమ్మకం వస్తుంది మనకి. ఇది బలహీనత మనది, ఇది బలం అని చెప్పేసి మనం గుర్తించినాం. సో బలహీనత ఎలా మనం పోగొట్టుకోవాలని చెప్పేసి ఒక
నమ్మకం అయితే వస్తుంది. సరిగ్గా నువ్వు రివ్యూ చేసుకుంటే రూమ్లో ఒకటివే కూర్చొని ఈ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ నీకు నువ్వు బేరు చేసుకోవాలి, నీకు నువ్వు రివ్యూ చేసుకోవాలి, అది కూడా నిజాయితీగా ఉండి చేసుకోవాలి. సో అప్పుడు ఏం చేయాలి మనం, నెక్స్ట్ నమ్మకం వస్తుంది మనకి. ఎస్, మనం ఇంకొంచెం మెరుగ్గా ప్రిపేర్ అయితే, ఇంకొంచెం ఎవరన్నా మనకి హెల్ప్ చేయగలిగితే, లేకుంటే ఇంకేమైనా చేయగలిగితే మనం సక్సెస్ కావచ్చు అని చెప్పేసి ఒక రకమైనది వస్తుంది. లేదా మనము గ్రూప్ 2లో 370, 380 చేసి ఉండవచ్చు, ఒక సర్వీస్ ఏదో వస్తుంది మనకి ఒక అంచనా ప్రకారము. ఇంకా మెరుగైన సర్వీస్ రావాలంటే ఇంకొంచెం ఏం చేయాలి, ఎక్కడ లోపాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ చూసుకుంటాం మనం. సో నెక్స్ట్ ఇది మెయిన్ అండి. సో పేరెంట్స్తో మాట్లాడాలి నిజాయితీగా, కూర్చుండబెట్టి. ఎస్, మొన్న మనకి 4 ఎగ్జామ్స్ అయిపోయినాయి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఇంకా మీరు ఏమైనా ఎగ్జామ్స్ రాసి ఉంటే అవి కూడా అయిపోయినాయి. సో నేను ఈ కారణాల వల్ల కొంచెం తక్కువ ప్రిపరేషన్ జరిగింది, ఈ వ్యూహ లోపం వల్ల సరిగ్గా స్కోర్ చేయలేకపోయానని చెప్పేసి నిజాయితీ కొద్ది చెప్పాలి మనం కంపల్సరీ. చెప్పేసి మరొకసారి ఎందుకు ప్రయత్నం చేస్తున్నావో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇగో అమ్మ, ఈ నాన్న, ఇది ప్రయత్నం చేసిన, ఇక్కడ కొంచెం పోయింది, లేదా సిలబస్ సరిగ్గా నేను పూర్తి చేయలేకపోయినా ఇన్ టైంలో, లేదా మెటీరియల్ సోర్స్ సరిగ్గా దొరకలేదు, లేదా తప్పుడు మెటీరియల్ ఎంచుకున్నా, తప్పుడు కోర్స్ తీసుకున్నా. సో అట్లా మనం హానెస్ట్గా వాళ్ళకి చెప్పగలిగితే వాళ్ళు కంపల్సరీ ఒప్పుకుంటారు. నువ్వు ఇంకోసారి అటెంప్ట్ చేస్తా అంటే ఎవరు కాదనరు. బట్ అది హానెస్ట్గా చెప్పాలి, హానెస్ట్గా మనం రివ్యూ చేసుకోవాలి. కంపల్సరీ పేరెంట్స్తో మాట్లాడాలండి. వీళ్ళే మనకి సో సంకల్ప బలాన్ని ఇస్తారు. కాబట్టి ఇది థర్డ్ వర్క్ మనకి. సో ఫస్ట్ ఒక 1 వీక్ ఎంజాయ్, నెక్స్ట్ రివ్యూ చేస్తావు, ఎక్కడ వీక్నెస్, ఎక్కడ స్ట్రెంగ్త్, ఎక్కడ పోయింది, ఎక్కడ వచ్చిందని చెప్పేసి పేరెంట్స్తో మాట్లాడాలి. లేదా మనకి సో దగ్గర వాళ్ళు గార్డియన్స్ ఎవరు ఉంటే వాళ్ళతో మాట్లాడాలి. సో పెళ్ళైన వాళ్ళు వైఫ్తో చెప్పుకోవాలి, లేదా వైఫ్ హస్బెండ్తో చెప్పుకోవాలి, పిల్లలతో చెప్పుకోవాలి కంపల్సరీ. నెక్స్ట్ అండి, సో మనం అటెంప్ట్ చేసినప్పటికీ సక్సెస్ కాలేకపోతే దాన్ని ఫెయిల్యూర్గా తీసుకోవద్దు. మనకి ఎంతో కొద్దిగా జ్ఞానం వచ్చి ఉంటుంది, దాన్ని మళ్ళీ జీరో చేసుకోవద్దు. నేను చాలాసార్లు ఈ ఆఫ్లైన్ క్లాసులో చెప్పి ఉన్నా. సో మనకి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వెంటనే మీరు బుక్లను పక్కకు పెట్టద్దు. మళ్ళీ ఒక అంచనా ప్రకారం చూస్తే ఒక జూలై, ఆగస్ట్ నుంచి ఎగ్జామ్స్ మనకి స్టార్ట్ కావచ్చు. మళ్ళీ ఒక అంచనా అండి, ఇది ఏమైనా కావచ్చు మనకి. అదే జూన్ తీసుకోండి, ఒక 6 months టైం ఉంది కనీసం మనకి. ఈ 6 times మళ్ళీ అన్నీ బంద్ చేసి ఈ ప్రిపరేషన్ వైపు ముఖం చూడకుండా కంప్లీట్గా లోపల పెట్టేస్తే 6 months తర్వాత మళ్ళీ మనం జీరో అయిపోతాం. నీకు వచ్చిన ఎకనామిక్ సర్వే కావచ్చు, లేదా బడ్జెట్ కావచ్చు, రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్, రాజ్యాంగ సవరణ చట్టాలు, రాష్ట్రపతి గవర్నర్స్ తేడాలు ఏంటి, లేదా జాగ్రఫీలో ఉన్నటువంటి అన్ని రకాల నది వ్యవస్థలు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, లేదా ఓడరేవులు పట్టణాలు కావచ్చు, సరిహద్దు రాష్ట్రాలు కావచ్చు, ఇవన్నీ మనం మర్చిపోతాం కంప్లీట్. తెలంగాణ ఉద్యమం లోపల 29 ఉద్యమం లోపల ఎప్పుడు ఏ సభ జరిగిందని చెప్పేసి, కేసీఆర్ పాత్ర ఏంటని చెప్పేసి అట్లా మనం అన్ని చదివి ఉన్నాం కదా. నువ్వు ఒక 3-4 months బయటకు మొత్తం వదిలేస్తే కంప్లీట్గా మళ్ళీ జీరో అయిపోతాం. అన్నేళ్ళ శ్రమ మొత్తం జీరో అయిపోతుంది. సో మీరు అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైనా గిట్ట మనం డైట్ చేస్తాం, ఒక 2 months చేస్తాం, సో సన్నగా అవుతాం. మళ్ళీ ఒక 1 month విచ్చలవిడిగా తినేస్తే ఎప్పటిలాగానే మళ్ళీ మొదటిగా వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మన ప్రిపరేషన్ని జీరో స్థాయికి తీసుకురావద్దు. జీరో స్థాయికి అంటే మళ్ళీ తిరిగి స్టార్ట్ చేసేటప్పుడు ఎంతో కొద్ది నీ దగ్గర 30%, 40% ఉండాలి. అదే ఇప్పుడే స్టార్ట్ చేస్తే 70% సిలబస్ నీ దగ్గర ఉంది ఆల్రెడీ. సరే ఏదో కొన్ని డాటా కనుక మర్చిపోవచ్చు, కానీ కాన్సెప్ట్ మర్చిపోవు కదా. కాబట్టి వెంటనే మనకి జనవరి 1st వీక్లో రీస్టార్ట్ యువర్ ప్రిపరేషన్, లేట్ చేయొద్దు. సో మనకి జూన్ నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి అనుకున్నా కూడా 6 months మరీ ఎక్కువ సమయం కాదు. మనకి ఉన్న సిలబస్ చాలా విస్తృతంగా ఉంది, దానికి నెలల పాటు అధ్యయనం చేయాలి పరిపూర్ణత రావాలి అంటే. కాబట్టి సో రీస్టార్ట్ చేసుకోవాలి. ఈ 3 తర్వాత 4th లేట్ చేయొద్దు. సో రీస్టార్ట్ చేసుకోవాలి. అది హైదరాబాద్లో ఉండి చేసుకుంటావా, నీ యొక్క ఆర్థిక పరిస్థితి బట్టి ఇంట్లో ఉండి చేసుకుంటావా, అది మన ఇష్టం. అందులో కొన్ని అంశాలు మనము కౌంట్ చేయాలి. ఏంటి అంటే, సో ట్రస్టుడు యువర్ సోర్స్, నీ సోర్స్ని ట్రస్ట్ చేయాలి. అంతకుముందు ఏ పుస్తకాలు ఉన్నాయో నెంబర్ 2 వీడియో మనకి రిఫరెన్స్ పుస్తకాలది అని చెప్పేసి నెంబర్ 2 వీడియో చేద్దాం దీని మీద. సో ఒక 3-4 వీడియోస్ చేద్దాం కంటిన్యూషన్లో. ఇది నెంబర్ 2లో మనకి రిఫరెన్స్ పుస్తకాలు అని చెప్పేసి వస్తుంది. ఆ పుస్తకాలు ఎవరు చెప్పలేదు, టీజీపీఎస్సీ చెప్పలేదు, ఏపీపీఎస్సీ చెప్పలేదు. బట్ మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ కవర్ చేసిన పుస్తకాలను ఎక్కువ తీసుకుంటాం. సో వాటిని మనం ట్రస్ట్ చేసుకోవాలి. పుస్తకాల ఎంపిక ఇంతకుముందు ఉంది కదా, దాంట్లో ఏమైనా మార్పులు అవసరమా, ఇంకేమైనా యాడ్ చేసుకోవాలన్నా ఇక్కడే జనవరి మాసంలోనే నువ్వు ఫైనల్ చేసుకోవాలి. మళ్ళీ ప్రిపరేషన్ మధ్యలో ఉన్నప్పుడు చేంజ్ చేసుకోవద్దు. సో మనకి ఎలా తెలుస్తుంది సోర్సెస్ ఏవి ట్రస్ట్ అని చెప్పేసి అంటే, మనకు 4 పేపర్స్ ఉన్నాయి. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉంది, గ్రూప్ 2 ఉంది, గ్రూప్ 3 ఉంది, గ్రూప్ 4 ఉంది. సో
సో 4 పేపర్స్ దగ్గర పెట్టుకోండి, ప్రీవియస్ పేపర్స్ మీ సోర్స్ దగ్గర పెట్టుకోండి. ఆ పుస్తకాలు ఎంతవరకు కవర్ చేసినాయి, సో అది చూస్తే మీకు అది ట్రస్టెడా కాదని చెప్పేసి ఈజీగా మీకే అర్థమవుతుంది. ఇంకో చెప్పిన అవసరం లేదు. పేపర్స్ దగ్గర పెట్టుకోండి, మీ సోర్స్ దగ్గర పెట్టుకోండి పుస్తకాలు, వాటిని వెతకండి, మీకు తెలుస్తుంది ఎక్కడ ఉందని చెప్పేసి. సో అప్పుడు నీకు అవి ట్రస్టెడ్ సోర్స్గా తీసుకొని వాటిని పూర్తిగా కవర్ చేయాలి ఈ 6 to 7 months లోపల. మనం ఎందుకు సరిగ్గా ఆన్సర్ చేయలేకపోతున్నామంటే పైన చదువుతున్నాము, సెకండ్ టైంకి అవకాశం లేకుండా పోతుంది. ఎందుకోసం అంటే మెటీరియల్ సేకరణ. సో అప్పుడే మన టైం అక్కడ గడిచిపోతుందండి. ఒక్క పుస్తకం ఒక పేపర్కి నీకు 2-3 సోర్స్ ఉంటే మనం సక్సెస్ కాలేము. ఒక్కటే సోర్స్ పెట్టుకోవాలి, అది నీ సోర్స్ అయి ఉండాలి, నీ ఓన్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ అయి ఉండాలి. సమయం ఇంకా ఎక్కువ ఉంది, సమయాన్ని వాడుకుంటే సో ప్రతి సబ్జెక్ట్కి ఓన్ నోట్స్ రాసుకోవచ్చు. కాబట్టి ఆ నోట్స్ని పూర్తిగా కవర్ చేయాలి, రెగ్యులర్గా రివైజ్ చేయాలి మన ఓన్ నోట్స్ని. అట్లా చేస్తే ఏమవుతుంది అంటే నువ్వు ఎగ్జామ్ హాల్కి పోయినాక అది పేజీలో లెఫ్ట్ సైడ్ ఉందా, రైట్ సైడ్ ఉందా, కింద ఉందా, మీద లేదా మధ్యలో అని చెప్పేసి నీకు గుర్తుకు వస్తుంది, విజిబుల్ కనిపిస్తుంది. మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేస్తే అప్పుడు నీకు ఆన్సర్ ఈజీగా చేయవచ్చు. సో ఇది మనకి ప్రధాన లోపం అండి. ఒకటి ఎక్కువ సోర్స్ పెట్టుకోవడము, ఆ సోర్స్ని ఏది పూర్తి చేయలేకపోవడము. సెకండ్ది మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయలేకపోవడం. ఎందుకు రివైజ్ చేయలేదంటే నువ్వు లాస్ట్ వరకు ప్రిపరేషన్లో ఉండిపోయినావు, మెటీరియల్ సేకరణలో పిహెచ్డి కోర్సులో నిమగ్నం అయిపోయినావు కాబట్టి సో రివైజ్ చేయలేకపోయినావు కాబట్టి నువ్వు ఆన్సర్ ఐడెంటిఫై చేయలేకపోయినావు. సో దీన్ని మళ్ళీ మిస్టేక్ చేయొద్దు. నెక్స్ట్ ఇది మెటీరియల్ సేకరణ అయిపోయింది, ఒక 1 weekలో అది అయిపోవాలి, అంతకంటే ఎక్కువ టైం తీసుకోవద్దు. నెక్స్ట్ రివైజ్ చేసుకుంటూనే ఉండాలి. ఇంకా సపోర్ట్ అంటే నీకు ఇంకా ఏమైనా సపోర్ట్ కావాల్సి వస్తే అది మెంటార్షిప్ కావచ్చు, లేదా మన ఎవరైతే సీనియర్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళ మెంటార్షిప్ కావచ్చు, మీకు తెలిసిన లెక్చరర్స్ కావచ్చు, అట్లా తీసుకోవచ్చు. లేకుంటే పూర్తిగా ఫుల్ టైం కోచింగ్కే వెళ్ళొచ్చు. అది ఆఫ్లైన్ కావచ్చు లేదా ఆన్లైన్ కోర్సెస్ కావచ్చు, మీ యొక్క వీలును బట్టి, ఆర్థిక వెసులుబాటును బట్టి సో ఇది మీరు నిర్ణయం తీసుకోవచ్చు. ఇది 2 రకాల కేటగిరీ అభ్యర్థులకు పనిచేస్తుందండి. ఒకసారి పూర్తిగా మనకు తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు, అంటే Group 2 లోపల, Group 3 లేదా Group 4 1 లోపల ఏ జాబ్ రాని వాళ్ళు, జాబ్ రానంత మాత్రాన వాళ్ళకి నాలెడ్జ్ లేదని చెప్పేసి అర్థం కాదు. సో వాళ్ళు లేదా కొంచెం ఎక్కువ స్కోర్ వస్తుంది బట్ మెరుగైన సర్వీస్ రావట్లేదు అని చెప్పేసి వాళ్ళు కూడా రీస్టార్ట్ చేయాల్సిందే కంపల్సరీ. సో ఇదే అండి మనకి సింపుల్ చెప్పాలంటే. సో ఫస్ట్ 1 week చిల్ అవ్వాలి, సెకండ్ నీ యొక్క స్టేటస్ ఏంటని చెప్పేసి చూసుకోవాలి, ప్రిపరేషన్లో లోపాలు పసిగట్టాలి, బలాలు బలహీనతలు బేరీజ్ చేసుకొని ఒక కాన్ఫిడెన్స్తోని పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి లేదా గార్డియన్స్ దగ్గరికి వెళ్ళి, వైఫ్ ఉంటే లేదా హస్బెండ్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, పిల్లల దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలి, నేను మరొకసారి అటెంప్ట్ చేస్తాను అని చెప్పేసి నమ్మకంతో చెప్పాలి, వాళ్ళు నమ్మకం కలిగించాలి, అది మన బాధ్యత అంతే. నెక్స్ట్ మన సోర్సెస్ని ఒకసారి రివ్యూ చేసుకొని ఏమైనా యాడ్ చేస్తే ఇప్పుడే యాడ్ చేసుకోవాలి, తీసిపడేస్తే ఇప్పుడే తీసిపడేయాలి. సో ఆ సోర్సెస్ని ట్రస్ట్ చేయాలి అండ్ పూర్తిగా కవర్ చేయాలి ఆ సోర్స్ని. నెక్స్ట్ ఓన్ నోట్స్ రాసుకోవాలి, ఓన్ నోట్స్ని రివైజ్ చేయాలి. సో ఏం చేయొద్దు అంటే సో బిఫోర్ ఎగ్జామ్ స్టార్ట్ చేయొద్దు, మళ్ళీ నోటిఫికేషన్ వచ్చేంత వరకు వేచి చూసి నోటిఫికేషన్ పడ్డాక పోస్టులు చూసుకొని స్టార్ట్ చేస్తే మళ్ళీ మనం సగం ప్రిపరేషన్లో ఉండంగానే ఎగ్జామ్స్ అయిపోతుంది. ఈ సగం ఎన్ని రోజులు ఉంటాం మనం. సో పూర్తిగా చేయాలంటే ముందు స్టార్ట్ చేయాల్సిందే. నెక్స్ట్ మల్టిపుల్ సోర్సెస్ వైపు మళ్ళీ వెళ్ళొద్దు. సో ఇది ఇక్కడ మీకు అయిపోవాలి, సోర్సెస్ ఇక్కడనే ఎంపిక చేసుకోవాలి, ప్రీవియస్ పేపర్స్ ఆధారంగా లేదా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే చెప్తారో వాళ్ళ ఆధారంగా సో మొత్తం మీద సోర్సెస్ ఎంచుకోవాలి. మల్టిపుల్ సోర్స్ వైపు మళ్ళీ వెళ్ళొద్దు. మీ లెక్చర్ నోట్స్కి లేదా మీ యొక్క ఏదైతే పబ్లికేషన్స్ ఉందో దానికి ఒక్క అనుబంధంగా తెలుగు అకాడమీ పుస్తకాలు చదవాలి, సరిపోతుంది అంతే. పీడిఎఫ్స్ అంటూ ఇవి ఎక్కువగా సో తీసుకోవద్దండి, ఓన్ నోట్సే తీసుకోవాలి. ఈ పీడిఎఫ్స్ వాళ్ళు రాసుకున్నది వాళ్ళకి సరిగ్గా అర్థమవుతుంది, మనకు అర్థం కాదు కూడా. మన ఫాంట్ మనకి ఈజీగా రివైజ్ చేసుకోవచ్చు, ఈజీగా చదవచ్చు అండి, ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. సో షార్ట్ నోట్స్ ఎవరికి మీరు ఫాలో కావద్దు, అది మనం రాసుకుంటే బెస్ట్ అండి. షార్ట్ నోట్స్ అంటే ఏంటిదంటే నీకు ఎగ్జామ్ దగ్గరలో ఉన్నప్పుడు ఏవైతే నీకు గుర్తుండవో వాటిని ఒకసారి ఈజీగా రివైజ్ చేసుకోవడానికి ఈ షార్ట్ నోట్స్ రాసుకుంటారు అన్నట్టు. సో ఇది కూడా ఎక్కువ మనం గుడ్డిగా ఫాలో కావద్దు. సో ఎక్స్పర్ట్ ఎవరైతే ఉంటారో ఫస్ట్ మనకు ఇన్ఫ్యాక్ట్ ఏది ప్రిపరేషన్లో ఉండి రాసుకుంటారో సో అది మాత్రం మనం చూసుకోవాలి. ఓన్గా రాసుకుంటే చాలా ఎక్కువ ఉపయోగం ఉంటుంది. ఈ మిస్టేక్స్ మనం మళ్ళీ చేయొద్దండి. సో మళ్ళీ చెప్తున్నా, ఈ నోటిఫికేషన్స్ వచ్చేంత వరకు వేచి చూస్తే
ఇప్పుడు వస్తుంది రాదో, ఇంక ఇవే రిజల్ట్ కాలేదు, కోర్టు కేసులు అంటున్నారు, ఇంకా ఎప్పుడు వస్తుందో తెలియదు అని చెప్పేసి ఇట్లా మనం వెయిట్ చేస్తూ ఉంటే మళ్ళీ సేమ్ గ్రూప్ 2 రిపీట్ అవుతుంది, మళ్ళీ సేమ్ గ్రూప్ 3 రిపీట్ అవుతుంది. సగం సగం ప్రిపరేషన్తోనే మళ్ళీ ఎగ్జామ్ హాల్కి పోతాం, ఎగ్జామ్ హాల్లో కంపల్సరీ దెబ్బతింటాం. కాబట్టి ఒక 1 వీక్ తర్వాత స్టార్ట్ చేయండి. 6 మంత్స్ లాంగ్ టర్మ్ ప్లాన్ తీసుకోండి. సో ఈ ప్లాన్ లోపల ఇంకా 2 రకాల అంశాలు తీసుకోవాలి. ఒకటేమో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఉంటే సో ఫ్యామిలీ దగ్గరనే ఉండాలి, తప్పదు మనకి. ఇంకోటి మనం ఆర్థికంగా చాలా తక్కువ స్థాయిలో ఉన్నట్లయితే వెరీ కామన్ అండి అది. సో అప్పుడు మనము వేరే ప్రత్యామ్నాయం వైపు, అంటే ఏం లేదు, ఇక్కడ చిన్న చిన్న జాబ్ చేసుకుంటూనే సాయంత్రం లేదా ఉదయం పూట కొనసాగించాలి. లాంగ్ టర్మ్ ప్లాన్ ఉన్నప్పుడు ఇదే తప్పదు. రైట్, అంటే మరొకసారి అటెంప్ట్ చేయాల్సిందే. ప్రిపరేషన్ సరిగ్గా మధ్యలోనే వదిలి వెళ్ళొద్దు. వదిలి వెళ్ళి మళ్ళీ తర్వాత వద్దామంటే 0 స్థాయి నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు సరైన సమయం లోపల స్టార్ట్ చేయకుంటే రిజల్ట్ కూడా సరైన విధంగా ఉండదు. సో నా సైడ్ నుంచి హనీజేఎస్ అకాడమీ అని చెప్పేసి మనం యాప్ లాంచ్ చేస్తున్నాం. సో అందులో ఫస్ట్ అయితే మనం కంప్లీట్గా ఈ గ్రూప్ 2 పేపర్ 3 ఉంది కదా, సో ఎకనామిక్ కోర్స్ని స్టార్ట్ చేస్తాం కంప్లీట్గా. సో మీకు కొత్త సర్వే బడ్జెట్ వస్తుంది, ఫిబ్రవరిది వస్తుంది. 24 అయిపోతుంది, 25లో మనకి సర్వే బడ్జెట్ వస్తుంది కదా. సో అది మళ్ళీ ఇంకో సర్వే బడ్జెట్ రాదండి, ఇక అదే లాస్ట్. కాబట్టి మనకి పేపర్ 3లో సంపూర్ణంగా సర్వే బడ్జెట్తో కలుపుకొని సిలబస్లో ఉన్న ఫస్ట్ వాక్యం నుంచి లాస్ట్ వాక్యం వరకు కంప్లీట్గా మనం టీచ్ చేస్తాము. నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం కంపల్సరీ. బట్ మీరు ఓన్ నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. సో అది ఫుల్ కోర్సు, నాట్ అప్డేట్స్. నేను ఎకనామీ అప్డేట్స్ అని చెప్పేసి మనం 5 అవర్స్ క్లాస్ చేసినాం కదా, ఆ 5 అవర్స్ని 500 అవర్స్ చేయాలి కంపల్సరీ. మొత్తం 3 సెక్షన్లు సంపూర్ణంగా మా శక్తి మేరకు ట్రై చేద్దాం. ఎంత స్కోర్ వస్తుందని చెప్పేసి ఎటువంటి హామీ లేదు, బట్ మన శక్తి మేర మన రిఫరెన్స్ పుస్తకాలు అనేది సో మన క్లాస్లో చెప్తాము. సింపుల్ అండి, రమేష్ సింగ్, నితిన్ సింఘానియా, తెలుగు అకాడమీ, దాంతోపాటు ప్రభుత్వ ప్రచురణలు, బడ్జెట్ సర్వే, ఇవే పుస్తకాలు అంతే. సో ఇవి పుస్తకాలని మనము ఈజీ లాంగ్వేజ్లో అన్ని సంపూర్ణంగా కవర్ చేద్దాం. వీలైతే ఇదే పుస్తకాలు మీ సోర్స్గా పెట్టుకోండి, అది ఇంకా బాగా పనికి వస్తుంది. కోర్స్ తీసుకోవాలా తీసుకోవద్దు అనేది మీ ఇష్టం. బట్ అదే పుస్తకాలు తీసుకున్నట్లయితే మీకు సో మనం చెప్పేది అదే పుస్తకము, చదివేది అదే పుస్తకము, వినేది అదే పుస్తకం అయినప్పుడు ఎక్కువ ఉపయోగం అయితే ఉంటుంది. దాంతోపాటు సో పేపర్ 2లో ఫస్ట్ అయితే పాలిటీ అండి. సో మనకి ఓన్లీ సోర్స్ లక్ష్మీకాంత్, దాంతోపాటు తెలుగు అకాడమీ వారి భారత రాజ్యాంగము గ్రీన్ పట్టది, దాంతోపాటు భారత ప్రభుత్వం రాజకీయాలని చెప్పేసి ఇది డిగ్రీ సెకండ్ ఇయర్ పుస్తకము. ఇంటర్మీడియట్ ఓల్డ్ పుస్తకం పౌరశాస్త్రం అని చెప్పేసి ఉంటుంది, అంబేద్కర్ ప్రచురణ అని చెప్పేసి ఉంది మనకి. సో అవి మన సోర్స్ అండి. ఇవి దాంతోపాటు మన అప్డేట్స్ క్లాస్ ఉన్నాయి కదా, దాంట్లో ఉన్న సోర్స్ కూడా కంప్లీట్గా సేమ్ మళ్ళీ ఫస్ట్ వాక్యం నుంచి లాస్ట్ వాక్యం వరకు టీచ్ చేస్తాం. ఇవి ఏపీఎస్సీ వాళ్ళకు కూడా పనికి వస్తుంది. ఇది పాలిటీ కావచ్చు, సెక్షన్ 3 ఇండియా ఎకనామీలో ఉన్న సెక్షన్ 1, సెక్షన్ 3 వాళ్ళకు కూడా పనికి వస్తుంది. సో ఈ కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఏపీఎస్సీ సిలబస్లో ఏవైతే అదనపు అంశాలు ఉన్నాయో అవి కూడా మనం టీచ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇవి ఫస్ట్ 2 ప్లాన్స్ అండి. ఇవి అయిపోయిన తర్వాత మనం టార్గెట్ దీన్ని ఏప్రిల్ 30గా తీసుకుంటున్నాము. 4 మంత్స్ టైంలో ఇవి 2 సంపూర్ణంగా పూర్తి చేయాలి కంపల్సరీ. నెక్స్ట్ సేమ్ మీకు ఆఫ్లైన్ క్లాస్ ఏ విధంగా ఉంటుందో అదే మెథడ్లో రోజు క్లాస్ అప్లోడ్ అవుతూ ఉంటుంది. ఒకేసారి అన్ని వీడియోస్ అక్కడ మనం డంప్ చేయం. సో ఏప్రిల్ వరకు అయితే కంప్లీట్ సిలబస్ పూర్తి చేసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ మనము యూట్యూబ్ ద్వారా డైలీ కరెంట్ అఫైర్స్ ప్లస్ జిఎస్ అని చెప్పేసి ఎప్పటికీ ఉంటుంది, అది ఫ్రీ ఉంటుంది. గొంతుకులో ప్రాణం ఉన్నంత వరకు కరెంట్ అఫైర్స్ ప్లస్ జిఎస్ ఏదైతే ఉందో క్లాసెస్ కంప్లీట్గా ఫ్రీ ఉంటుంది. సో దీనిలో పేపర్ 1ని మనం చాలా బాగా కవర్ చేస్తాం. పేపర్ 2 వస్తుంది, పేపర్ 3 కూడా, పేపర్ 4 కూడా వస్తుంది. కొన్నిసార్లు ఆ ఉద్యమకారులు చనిపోయినప్పుడు కావచ్చు, లేదా వార్తల్లో ఉన్నప్పుడు కావచ్చు. సో ఇక్కడ మీకు పేపర్ 1 విషయంలో మనకి ఎటువంటిది కోర్సు లాంటిది లేదండి, కంప్లీట్గా ఫ్రీ. ఇది కంప్లీట్గా ఫ్రీ. నెక్స్ట్ పేపర్ 2 ఇంకా ఏదైతే ఉందో పేపర్ 4 ఏదైతే ఉందో తెలంగాణ ఉద్యమం మనం ఆల్రెడీ యూట్యూబ్లో ఫ్రీగా పెట్టేసినాం. అన్ని క్లాసులలో అన్ని క్లాసులు ఉన్నాయి, ఒక్క 3-4 క్లాసులు లేవండి. ఏంటి అంటే ఈ కోస్తా ఆంధ్ర వలసలు అని చెప్పేసి ఒకటి లేదు. తర్వాత ఈ ఆపరేషన్ పోలో కంటే ముందు కొన్ని హైదరాబాదు స్వరూపం అని చెప్పేసి ఆ పండుగలు ప్రదేశాలు ఉంటాయి కదా, అది ఒకటి లేదు. సో కొన్ని కవుల గురించి లేదు అంతే. సో అది యాడ్ చేస్తే యూట్యూబ్లో ఉన్న కోర్సే అంతే, ఇంకా దానికి పేడ్ లాంటిది ఏమీ లేదు. సో మనకి ఇంకా ఇక్కడ గ్యాప్ వస్తుంది. గ్రూప్ 2 సంబంధించి చూస్తే గిట్ట పేపర్ 2లో సొసైటీ వస్తుంది అండ్ హిస్టరీ వస్తుంది. సో మనకున్న సమయాన్ని బట్టి ఏప్రిల్ తర్వాత ఈ సొసైటీ అండ్ హిస్టరీ లాంటి కోర్స్ పెట్టే ప్రయత్నం చేద్దాం.
సో హిస్టరీ సొసైటీ ఏప్రిల్ తర్వాత మనం సో మే అండ్ జూన్లో పూర్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. మే అండ్ జూన్లో 2 monthsలో ఇది ఈజీగా అవుతుంది. సిలబస్ తక్కువే ఉంటుంది కాబట్టి ఈజీగానే అవుతుంది. ఇక పేపర్ 1లో మనకి జాగ్రఫీ అని చెప్పేసి ఇంకోటి డ్రాబ్యాక్ కనిపిస్తుంది. సో జాగ్రఫీ కూడా ఒక చిన్నగా మనము కోర్సు స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తే కంప్లీట్గా గ్రూప్ 2 మనకి అయిపోతుందండి. ఇది తీసుకోవాలని చెప్పేసి నేను చెప్పట్లేదు. యాజ్ పర్ యువర్ చాయిస్, యువర్ ట్రస్టెడ్ సోర్స్ అవుతుంది, దాన్ని ఫాలో అయితే అచీవ్మెంట్ అవుతాం. మళ్ళీ చెప్తున్నా, 0 దాకా తెచ్చుకోవద్దు. ఐ మీన్ అన్నీ మర్చిపోయేదాకా బుక్స్ని బయట పెట్టొద్దు. సో వాటిని కంపల్సరీ చదవాల్సిందే. ఇప్పుడే స్టార్ట్ చేస్తే మీకున్న ఉపయోగం ఏంటి అంటే, ఆల్రెడీ మీకు ఎంతో కొద్దిగా ప్రిపరేషన్ చేసి ఉన్నారు కాబట్టి సంథింగ్ అని చెప్పేసి ఒక ఐడియా ఉంది కాబట్టి దాన్ని అదే బేస్మెంట్ మీద గట్టిగా మనం బిల్డింగ్ నిర్మించుకోవచ్చు ఇప్పుడు స్టార్ట్ చేస్తే. ఇక ఎగ్జామ్ వచ్చినాక స్టార్ట్ చేద్దామంటే మళ్ళీ 0 అవుతుంది. ఆ 0:50 కల్లా వచ్చేసరికి ఎగ్జామ్స్ మనము రాస్తాం. మళ్ళీ హాఫ్ నాలెడ్జ్ లేదా హాఫ్ ప్రిపరేషన్లో ఉండగానే ఎగ్జామ్స్ అయిపోతాయి. మళ్ళీ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇంకొక్కసారి సమయాన్ని వెచ్చిద్దాం. సో ముందుకు పోతే అల్టిమేట్ మీరు అనుకున్న గోల్ ఈజీగా రీచ్ కావచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పాయింట్స్ని దృష్టిలో పెట్టుకోండి. అలసత్వం అంటే దగ్గరికి తీయొద్దు. సో స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఫ్రమ్ January 1st week. 6 months అని చెప్పేసి అనుకోండి. 6 months అని చెప్పేసి అనుకోండి, సరిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.